కంది కట్టు అంటే కందిపప్పుతో ఒక కట్టులాగా తయారు చేయబోతున్నాము. తెలుసుకుందాం అది ఎలా ఉంటుంది ఏంటి అని. ముందుగా కంది కట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కంది కట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 4, ఉల్లికాడలు 1/2 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 4, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కందిపప్పు 1 కప్పు, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. కందికట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే కందిపప్పు అంటే మంచి ప్రోటీన్ అండి. మంచి ప్రోటీన్, మంచి ఫైబర్, చక్కటి ఫోలిక్ యాసిడ్, తర్వాత విటమిన్ బి కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే మనకు బీపీని కంట్రోల్ చేయడానికి కందిపప్పు చాలా బాగా సహాయపడుతుంది. అలాగే గట్ హెల్త్కి, గట్ ఆరోగ్యానికి, అంటే డైజెస్టివ్ సిస్టమ్కి గట్ అనేది రెండు ఫ్రెండ్స్ కదా. సో డైజెస్టివ్ సిస్టమ్ బాగుంది అంటే గట్ ఆటోమేటిక్గా బాగున్నట్టు, ఎందుకంటే అదంతా కూడా అక్కడే అవుతూ ఉంటుంది. సో గట్ ఆరోగ్యానికి మాత్రం చాలా చాలా మంచి మేలు చేస్తుంది అనమాట. అంతేకాకుండా ఇది బోన్స్ని కూడా స్ట్రెంథెన్ చేస్తుంది. అందుకే పిల్లలకు చప్పడిపప్పు పెట్టండి అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే చాలా బలం అనమాట, మంచి ఎనర్జీ, మంచి బలము, ఎముకలు దృఢంగా అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. కొంతమందికి బ్లడ్ తక్కువగా ఉంటుంది. సో అనెమిక్గా ఉన్న వాళ్ళకు కూడా కందిపప్పు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఓకే, ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం. అందరికీ మంచిదండి, అంటే షుగర్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, పిల్లలకు, పెద్దలకు, ప్రతి ఒక్కరికి మంచిది. అయితే మరి అటువంటి కందిపప్పుతో మనం ఈరోజు కంది కట్టు తయారు చేసుకోబోతున్నాం. కంది కట్టు అంటే ఏం లేదండి, అంటే ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను. ఫస్ట్ ఇలా ఒక చిన్న ఆవిరి పాత్ర తీసుకోవాలి. ఓకేనా? ఈ ఆవిరి పాత్రలో ఏంటి అంటే ముందుగా 1 కప్పు కందిపప్పు తీసుకుందాం. ఓకేనా? ఇలా 1 కప్పు కందిపప్పు తీసుకుందాము. తర్వాత ఇందులో అల్లం ముక్కలు వేద్దాం. ఆ తర్వాత ఎండుమిరపకాయలు, ఆ తర్వాత కాస్త పసుపు వేసుకుందాం. అంటే ముందు ఒక ఉడికించే ప్రాసెస్ చేస్తున్నాం మనం. దీనికి తగ్గట్టుగా కాస్త నీళ్లు పోసుకుందాం. నీళ్లు పోసుకున్నాక స్టవ్ వెలిగించేస్తాం. ఇలా చక్కగా మనం కందిపప్పు, అల్లము, ఎండుమిరపకాయలు, కాస్త పసుపు వేసేసాము. ఇప్పుడు స్టవ్ వెలిగించేస్తాను. మూత పెట్టేస్తున్నానండి. మూత పెట్టేసి ఒక రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది. అంటే బాగా మెత్తగా అవనక్కర్లేదు, ఒక 80% వరకు ఉడికితే సరిపోతుంది. దాని తర్వాత ఏం ప్రాసెస్ చేయాలో అనేది కూడా చెప్తాను. అయితే మనం ఇంతకుముందు కందిపప్పు గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే పిల్లలకు ఖచ్చితంగా మనము 100% పసిపిల్లల నుంచి కూడా మనం పెట్టేది ఏంటి అంటే పప్పు. అంటే ఎవరైనా కూడా, అంటే వెజిటేరియన్స్ అండ్ నాన్ వెజిటేరియన్స్ ఎవరైనా సరే పప్పు అనేది కంపల్సరీ పెట్టాలి వాళ్ళకి. ఎందుకంటే మంచి ప్రోటీన్ సోర్స్ కాబట్టి, ముఖ్యంగా శాకాహారం తీసుకునే వాళ్ళకు మరీను. అలాగే సో ఇంతకుముందు చెప్పినట్టుగా కందిపప్పు ఓవరాల్గా మనకు ఎనర్జీని ఇవ్వడానికి, తర్వాత బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి, హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిది తెలుసా. ఇది కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. అంటే కొందరు ఏంటి అంటే కందిపప్పు తినడం వల్ల లావైపోతారు అలా అనుకుంటారు, కానీ ఏం లేదండి. పప్పులు తినడం వల్ల ప్రోటీన్ వస్తుందంటే, ప్రోటీన్ తినడం వల్ల మనకు చాలాసేపటి వరకు ఆకలి అవ్వదు. ఫైబర్ ఎక్కువ తిన్నా, ప్రోటీన్ ఎక్కువగా తిన్నా కూడా ఏంటంటే మనకి ఎక్కువసేపటి వరకు ఆకలి అవ్వదు. అందుకే ఏంటి అంటే మనకు హెవీగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఏమీ కాదు, చక్కగా హ్యాపీగా కందిపప్పు హ్యాపీగా తినొచ్చు. అండ్ ఇదేంటి అంటే ఒక చక్కటి రసం లాగా ఉంటుంది అనమాట. కందికట్టు అనేది ఒక చక్కటి రసం అనమాట, చాలా బాగుంటుంది, చాలా హెల్దీ. సో ఇది ఒక 2 విజిల్స్ రావాలండి. ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత మనము దీన్ని చక్కగా ఆఫ్ చేసేసుకోవచ్చు. ఓకే, అంతవరకు మనం వెయిట్ చేద్దాం. సో చూసారు కదా, చక్కగా ఒక 3 విజిల్స్ వచ్చేసింది. అండ్ స్టవ్ కూడా ఆఫ్ చేసేసానండి. మనకి ప్రెషర్ కూడా వచ్చేసింది కాబట్టి చూద్దాం. ఓకే, ఇలా చక్కగా ఉడికింది. 80% వరకు ఉడికింది, సరిపోతుంది. అండ్ ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఇది కొంచెం మనకు చల్లారిన తర్వాత చక్కగా మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకొచ్చేద్దాం. ఓకేనా? అంటే ఇప్పుడు కంది కట్టుకు సంబంధించి మనము ఉడికి చేసుకున్నాం. దీన్ని మనము చక్కగా రుబ్బేసుకుంటే ఏంటి అంటే మనకి చక్కగా ఒక సూప్ లాగా నున్నగా వస్తుంది అనమాట, ఇలా డైరెక్ట్గా చేసే కన్నా కూడా. ఓకే, ముందుగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తారు. చూసారా, ఇలా చక్కగా
నున్నగా రుబ్బేసుకొని రెడీగా పెట్టేశాను. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. అంటే కందిపప్పు ఉడికిన తర్వాత వచ్చేటువంటి స్మెల్ చాలా చాలా బాగుంటుంది. చిన్న పసిపిల్లలే గుర్తొస్తారు ఫస్ట్ నాకైతే. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. ముందుగా ఇందులో కాస్త నూనె, అంటే ఇక మెయిన్ మన పోపు ప్రాసెస్లోకి వెళ్ళిపోతే కనుక అందులో పోపులో ఏమేమి వేస్తున్నాము అన్నది ఒకసారి జాగ్రత్తగా మీరు చూసుకోండి. ఇది మనం నెయ్యి పోపు కూడా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. లేదంటే నెయ్యి నూనె కలిపి కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా పప్పులు తర్వాత ఇట్లాంటి కట్టులు ఇవన్నీ ఏంటి అంటే నెయ్యి పోపు పెట్టడం వల్ల దానికి చాలా ఎక్స్ట్రా రుచి వస్తుందన్నమాట. అది నూనె కాస్త వేడైన తర్వాత ఇక మనం పోపులోకి వెళ్ళిపోవచ్చు. ముందుగా కాస్త ఆవాలు, ఆవాల తర్వాత కాస్త జీలకర్ర, ఇది ఒకసారి కలిపేసుకుందాం. లైట్గా మనకి అంటే ఆవాలు జీలకర్ర కాస్త చిటపటలాడిన తర్వాత పోపులో నెక్స్ట్ ఏదైనా వేసుకోవచ్చు. ఇలా ఆవాలు జీలకర్ర కాస్త వేగిన తర్వాత ఇందులో మనం కాస్త ఇంగువ కూడా వేసుకుందాం. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, కాస్త పసుపు, అలాగే కరివేపాకు. మనం ఉల్లిపాయ ముక్కలు మన అమృతం కార్యక్రమంలో వేసుకోం కాబట్టి మనం ఇందులో సన్నగా తరుక్కున్నటువంటి ఉల్లి కాడలు వేస్తున్నాం. ఓకే, ఉల్లి కాడలు కూడా ఒక కప్పు నిండా వేసేసాను. ఉల్లికాడలు మనకు కాస్త వేగిన తర్వాత మనం ముందుగా చక్కగా రుబ్బుకున్నటువంటి కందిపప్పు, ఎండుమిరపకాయలు అలాగే అల్లం మిశ్రమాన్ని ఇందులో వేసేసుకొని కావాల్సినంత నీళ్లు యాడ్ చేసేసుకుందాం. ఒక్కసారి ఇలా మిక్స్ చేసేసుకుందాము. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. కొంచెం దగ్గర పడుతుంది, ఎందుకంటే కందిపప్పుకు ఉన్నటువంటి స్వభావమే అలాంటిది, చాలా దగ్గర పడిపోతుంది. అందుకు మనం కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకున్నా కూడా అది కొంచెం మనకు మరుగు వచ్చిన తర్వాత దగ్గర పడిపోతుంది. ఆ తర్వాత కాస్త ఉప్పు వేసేసుకుందాం. ఇంతవరకు అసలు మనం ఉప్పు వేయలేదు. ఉప్పు వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని ఒక్క 5 నిమిషాల పాటు చక్కగా మరిగిచ్చేసుకుందాం. ఎందుకంటే కందికట్టులో ముఖ్యమైనది ఏంటి అంటే పోపు రెడీ చేసేసుకున్నాం. ఆ తర్వాత బాగా మరగాలి, ఉడకాలి. అప్పుడే అసలు సిసలు టేస్ట్ అనమాట. సో చివరిలో ఒక చిన్న మ్యాజిక్ కూడా వేయబోతున్నాను. మనము కందిపప్పు, తర్వాత ఎండుమిరపకాయలు, అల్లము ఇవన్నీ రుబ్బుకున్నటువంటి మిశ్రమం వేసేసాము. పోపులో చక్కగా మరుగు కూడా వచ్చేసిందండి, చూసారా? ఇది ఒక్కసారి ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇది మనకు వండినప్పటికీ మనము టేబుల్ మీద సర్వ్ చేసుకొని 1 గంట తర్వాత తిన్నాం అనుకోండి, ఆ టైం వరకు కొంచెం దగ్గర పడిపోతుంది. ఓకే, సో ఇంత నీళ్ళగా డెఫినెట్గా ఉండదు, కొంచెం మనకు దగ్గరగా అవుతుంది. కాబట్టి దాని ప్రకారంగా మీరు కన్సిస్టెన్సీని తయారు చేసుకోవాలన్నమాట. అంటే మనకు బాగా జారుగా ఉండాలా, కొంచెం పప్పు కన్సిస్టెన్సీలో ఉండాలా అండ్ దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవాలి. ఇలా చక్కగా వేడి వేడి కందికట్టును ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇక్కడ మీరు సాధారణంగా చేసుకునే దానికన్నా కూడా ఇందులో డిఫరెంట్గా ఏం చేసాము అంటే ఉల్లి కాడల్ని వేసాం, తర్వాత కందిపప్పుని ఉడికించుకున్నాము ఎండుమిరపకాయల మిశ్రమంతో పాటు. అదనమాట మనం చేసిన డిఫరెన్స్. అయితే ఇంతకుముందు నేను చెప్పాను లాస్ట్లో ఒక మ్యాజిక్ చేస్తాను అని చెప్పి. ఏం లేదండి, ఆ మ్యాజికల్ ఎలిమెంట్ ఏంటి అంటే నిమ్మరసం చక్కగా ఇలా పైన నుంచి వేసామంటే అది దీని మెయిన్ టేస్ట్ ఎక్కడ ఉంటుంది అంటే అక్కడే అనమాట. ఇలా చక్కగా నిమ్మకాయ కూడా పిండేసుకున్నాం కాబట్టి వేడివేడిగా అందరికీ ఇష్టమైనటువంటి కందికట్టు రెడీ అయిపోయిందండి. ఇది మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కందికట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 4, ఉల్లికాడలు 1/2 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 4, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కందిపప్పు 1 కప్పు, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్.
కందికట్టు తయారు చేసుకునే విధానం. ముందుగా ఆవిరి పాత్రలో కందిపప్పు, అల్లం ముక్కలు, ఎండుమిర్చి, కాస్త పసుపు, దానికి కావాల్సినంత నీళ్లు పోసి బాగా కలిపి స్టవ్ వెలిగించి ఆవిరి మీద ఉడికించుకొని ఆ ఉడికిన కందిపప్పును ఒక బౌల్లోకి తీసుకుని మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, ఇంగువ, పచ్చిమిర్చి, పసుపు, కరివేపాకు, ఉల్లికాడలు వేసి వేయించుకున్న తర్వాత మెత్తగా రుబ్బుకున్న కందిపప్పు మిశ్రమాన్ని కూడా వేసి కాస్త నీళ్లు పోసి సరిపడా ఉప్పు వేసి మరిగించుకోవాలి. తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి నిమ్మరసం వేసి సర్వ్ చేసుకుంటే కందికట్టు రెడీ.